Hi everyone, this is Uday. Welcome to today's session వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 26 వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. అలాగే ప్రీవియస్గా చెప్పిన కరెంట్ అఫైర్స్ కూడా మనకి కోఇన్సిడెన్స్ జరిగినప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ ద సెషన్. కుమార్ మంగళం బిర్లా. సో ఫస్ట్ ఏంటంటే ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, ఇది ఒక సంస్థ, ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్. వీళ్ళు ఈ సంవత్సరానికి ఒక అవార్డు అయితే ఇచ్చారు, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఎవరికి ఇచ్చారు అంటే కుమార్ మంగళం బిర్లా అండి. ఈయన ఎవరు? ఆదిత్య బిర్లాకి చైర్మన్. ఆదిత్య బిర్లా అనే ఒక సంస్థ ఉంది కదా, ఆ సంస్థకి చైర్మన్. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే వీళ్ళకి సంబంధించిన, ఈ కంపెనీకి సంబంధించిన ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. అది ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేసిన కంపెనీ, అలాగే ఫారెన్లో కూడా స్టార్ట్ చేసిన కంపెనీ. ఆ కంపెనీ నేమ్ ఏంటి అంటున్నారు? ఆదిత్య బిర్లా సబ్సిడరీ కంపెనీ గ్రాజిమ్ అండి. ఓకే, గ్రాజిమ్లో జీ అంటే గ్వాలియర్. సో గ్వాలియర్ రేయాన్ సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో ఇది ఒక టెక్స్టైల్ కంపెనీ అనమాట. దీన్ని అప్పుడు స్టార్ట్ చేశారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఫస్ట్ స్టార్ట్ చేసిన కంపెనీ ఫారెన్లో. అయితే దేనికి ఫేమస్ అంటే విస్కస్ ఫైబర్, విస్కస్ స్టేబుల్ ఫైబర్ అంటారు. విస్కస్ ఫైబర్, ఈ ఫైబర్ని వరల్డ్లోనే దాదాపు 25% మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఒక్క కంపెనీయే చేస్తుందన్నమాట. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే టిఐఈ ఉంది కదా, దీనికి సంబంధించిన గ్లోబల్ సమిట్ 2021 ఎక్కడ జరిగింది? డిసెంబర్ 15th and 16th జరిగింది, యుఏఈ దుబాయ్లో జరిగింది. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్పోర్ట్స్ మ్యాన్ స్పాటెడ్ ఇన్ ద వరల్డ్స్ టాప్ 20 మోస్ట్ అడ్మైర్డ్ మెన్ బై డేటా అనలిటిక్స్ కంపెనీ యూగో. యూగోకి సంబంధించిన ఒక ఇండెక్స్ ఉంటుంది, అడ్మైర్డ్ మెన్ అని, అలాగే అడ్మైర్డ్ ఉమెన్ అని. దానికి సంబంధించి ఏ ఇండియన్ స్పోర్ట్స్ మెన్ మనకు కనిపించారు అంటే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, కిడంబి శ్రీకాంత్ అండ్ నీరజ్ చోప్రా, బోత్ ఏ అండ్ బి. సో ఆన్సర్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి అండి, విరాట్ కోహ్లీ అండ్ సచిన్ టెండూల్కర్. మీరు చూసారు కదా, ఇక్కడ మీకు వచ్చేసి మెన్ లిస్ట్ ఉంటుంది, ఇటువైపు వచ్చేసి మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్ లిస్ట్ ఉంటుంది. ఫస్ట్ పొజిషన్ బరాక్ ఒబామా ఉన్నారు. మన క్వశ్చన్ వరకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి. ఓకే, 12th పొజిషన్లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు, 12th పొజిషన్. అలాగే 18th పొజిషన్లో విరాట్ కోహ్లీ ఉన్నారండి. సో ఇద్దరు కూడా ఇంపార్టెంట్. ఈ ఈ ర్యాంకింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ అయితే 8th పొజిషన్ ఇండియాకి సంబంధించి. ఓకే, టాప్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరు ఉన్నారు అంటే 4th క్రిస్టియానో రొనాల్డో. ఓకే, క్రిస్టియానో రొనాల్డో ఓవరాల్గా. ఉమెన్స్ వైపు చూసుకుంటే మైకేల్ ఒబామా, ఆంజలినా జోలీ అండ్ క్వీన్ ఎలిజబెత్ II ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్లో ఉన్నారు. ఇవి ఇంపార్టెంట్ డేస్. ఈ వీక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేస్. మైనారిటీ రైట్స్ డే గురించి డిసెంబర్ 18th వరల్డ్ అరబిక్ లాంగ్వేజ్ డే, డిసెంబర్ 18th గోవా లిబరేషన్ డే, డిసెంబర్ 19th దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. అండ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడేటరీ డే, నేషనల్ మ్యాథమెటిక్స్ డే, రామానుజన్ బర్త్డే యానివర్సరీ అనమాట. 2012లో తీసుకొచ్చారు ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. పిఎం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టారండి. ఆ ఇయర్ని 2012ని ఏమంటారంటే నేషనల్ మ్యాథమెటిక్ ఇయర్ అంటారు. ఓకే, అండ్ కిసాన్ దివాస్ ఇది కూడా డిసెంబర్ 23. దేనికి జరుపుకుంటారంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ ద 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చౌదరి. ఓకే, చౌదరి చరణ్ సింగ్. ఈ పేరుని మీరు ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే నమామి గంగే ప్రోగ్రామ్కి సంబంధించి ఏ మస్కెట్ని మీరు తీసుకొచ్చారంటే చాచా చౌదరి అన్నాను, గుర్తుందా మీకు? చాచా చౌదరి అనే మస్కెట్ని రిప్రజెంట్ చేశారని. సో అక్కడ కూడా చౌదరి అని ఉంటుంది కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే డిసెంబర్ 24th అండ్ గుడ్ గవర్నెన్స్ డే డిసెంబర్ 25th. అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే సందర్భంగా ఈ డేని జరుపుకుంటారు, గుడ్ గవర్నెన్స్ డే. ఓకే, నెక్స్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు మేక్ షెడ్యూల్డ్ పేమెంట్ బ్యాంక్స్ అండ్ షెడ్యూల్డ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ యాజ్ అన్ ఏజెన్సీ బ్యాంక్. అసలు ఏజెన్సీ బ్యాంక్ అంటే ఏంటి? మీరు వింటూనే ఉంటున్నారు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో. ఏజెన్సీ బ్యాంక్ అంటే ఇప్పుడు ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని పనులు అనేవి చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ జిఎస్టీ కలెక్షన్స్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి. ఇవి ఆర్బీఐ తరపున ఈ బ్యాంక్స్ పర్ఫామ్ చేయడానికి ఆర్బీఐ నిర్ణయించిందనమాట. అయితే ఈ పేమెంట్ బ్యాంక్స్ని, షెడ్యూల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని ఏజెన్సీ బ్యాంక్స్ కింద ప్రకటిస్తుంది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం బ్యాలెన్స్ లిమిట్ అకౌంట్ ఇన్ పేమెంట్స్ బ్యాంక్? సో 2 lakh అండి. ఓకేనా,
అంతకుముందు ఇనిషియల్గా 1,00,000 ఉండేది, అంతకుముందు దాన్ని 2,00,000 కింద పెంచారు. 1,00,000 టు 2,00,000 అనేది పెంచారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రీసెంట్గా ఏ పేమెంట్ బ్యాంక్ని షెడ్యూల్ బ్యాంక్ కింద ప్రకటించింది ఆర్బీఐ అంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్ని షెడ్యూల్ బ్యాంక్ కింద ప్రకటించింది. సో ఇక్కడ విషయం వచ్చింది కాబట్టి మీకు పేమెంట్ బ్యాంక్ అండ్ షెడ్యూల్ బ్యాంక్కి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి ఉన్న తేడాలు ఏంటో చెప్తాను. పేమెంట్ బ్యాంక్ ఓన్లీ డిమాండ్ డ్రాఫ్ట్స్, ఓకేనా, అంటే పేమెంట్స్ అప్ టు 1,00,000 వరకే తీసుకోవచ్చు. అంటే ఎవరైనా కన్స్యూమర్ మీరు ఉన్నారనుకోండి, మీరు 1,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు పేటిఎం బ్యాంక్ పేమెంట్ బ్యాంక్స్లో అండ్ వాటిని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. కానీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అయితే మీకు ఎఫ్డి, ఆర్డి ఇలాంటి సదుపాయాలను కూడా ప్రకటిస్తుంది అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటుంది. కానీ పేమెంట్ బ్యాంక్స్కి అలా ఇచ్చే అర్హత లేదు. ఓకే, అవని లేఖరా హ్యాస్ won Best Female Debut honor at 2021 Paralympic Sport Awards. She won the gold medal in which event? Avani Lekra, she is the notable person. She is the first woman to win gold medal. ఓకే, గోల్డ్ మెడల్ గెలిచారు పారాలింపిక్స్లో. ఏ ఈవెంట్లో గెలిచారని అడుగుతున్నారండి. రైఫిల్ ఈవెంట్ క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్. రైఫిల్ ఈవెంట్లో క్లాసిఫికేషన్ ఏంటి అంటే SH1. ఓకే, 10 మీటర్స్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ గెలిచారు. అలాగే 50 మీటర్స్ రైఫిల్ ఈవెంట్లో బ్రాంజ్ గెలిచారు. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఈ 2020 పారాలింపిక్లో 2 మెడల్స్ సాధించిన వ్యక్తి అవని లేఖరా. ఆవిడితో పాటు ఇంకెవరైనా సంపాదించారు 2 మెడల్స్ అంటే సేమ్, ఓకేనా, ఎయిర్ రైఫిల్ ఈవెంట్లోనే 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో బ్రాంజ్ గెలిచారు సింగరాజ్ అదన్న. అలాగే 50 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో సిల్వర్ గెలిచారు. ఎవరండి? సింగరాజ్ అదన్న. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్రెడీ నేను పారాలింపిక్స్ సంబంధించి అంటే వీడియో చేశాను, యూట్యూబ్లో ఉంది. మీరు కావాలంటే డీటెయిల్గా చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లో మీకు దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ విత్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ సప్లై ఆఫ్ 83 LCA తేజస్ MK1. సో LCA తేజస్ 1980లో గవర్నమెంట్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అది ఏంటి అంటే MiG-21. ఓకే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ గుర్తుపెట్టుకోండి, రష్యాకి సంబంధించివి. ఈ MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ని రిమూవ్ చేసి కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ని ప్లేస్ చేయాలని దాంతో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. లోయర్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCAని రూపొందించాలని. ఈ విధంగా 2001 4th January ఫస్ట్ ఫ్లైట్ని తీసుకొచ్చారండి. అదే MK1. ఓకే, LCA MK1. దీన్ని 2001లో, దీన్ని 2003లో దీనికి నేమ్ పెట్టారు తేజ అని. ఓకే, తేజ అని. ఇప్పుడు ఈ తేజస్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండిజినియస్గా డెవలప్ చేస్తున్న ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాకి సంబంధించి. వీటిలో రకాలు ఉంటాయి, MK1, MK1A, అలాగే MK2. ఓకే, ఈ MK2 అనేది 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇది డెవలప్ చేస్తున్నారు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సింగిల్ ఇంజిన్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. MK1, MK1A మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది డెవలప్ చేసింది ఎవరు? హాల్. ఓకేనా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో దీంతో ఇప్పుడు ఒప్పందం ఎవరు చేసుకుంటారు? హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఒప్పందం చేసుకుంటుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ఇండియా ఈజ్ డాష్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ బై స్పామ్ కాల్స్ ఇన్ 2021 యాజ్ పర్ Truecaller. సో ఇండియా అనేది 4th అండి. ఓకేనా, 4th ఎఫెక్టెడ్ కంట్రీ. ఫస్ట్ 3 పొజిషన్లో బ్రెజిల్, పెరు, ఉక్రెయిన్ ఉన్నాయన్నమాట. 4th పొజిషన్లో ఇండియా అనేది ఉంది. అంటే ఇండియాలో ఎక్కువ స్పామ్ కాల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి, ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తున్నాయన్నమాట. Truecallerకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. Truecaller ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1st July 2009లో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్టాక్హోమ్, స్వీడన్లో ఉంటుంది. చైర్మన్ బాంగ్ గార్డెన్. ఓకే, బాంగ్ గార్డెన్. Truecallerకి సంబంధించి మనం ఏ పాయింట్స్ చెప్పుకుందాం? Truecaller, అలాగే IRCTC. ఓకేనా, IRCTC ఈ 2 కూడా ఒక MOU చేసుకున్నాయి. ఎందుకంటే IRCTC నుంచి వచ్చే మెసేజెస్ అంటే ఒక యూజర్ Truecaller వాడుతుంటే IRCTC నుంచి మెసేజ్ వస్తే అది IRCTC నుంచి వచ్చింది, స్పామ్ కాదు అని తెలియజేస్తుంది అనమాట Truecaller. దీనివల్ల యూజర్స్కి ఎంతో ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. IRCTC నుంచి అంటే IRCTC పేరు మీద కొన్ని ఫేక్ మెసేజెస్ వస్తున్నాయన్నమాట. వీటి నుంచి ప్రొటెక్షన్ కల్పిస్తుంది. నేమ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు అలో లిమిటెడ్ కల్టివేషన్ అండ్ పొసెషన్ ఆఫ్
క్యానిబీస్ ఫర్ పర్సనల్ యూస్. క్యానిబీస్ అంటే గంజాయి అండి, ఓకేనా. రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ న్యూసెస్ చూస్తున్నాం కదా క్యానిబీస్ గురించి. అయితే ఈ యూరోపియన్ కంట్రీ క్యానిబీస్ని పెంచుకోవడం కానీ ప్రొసెస్ చేసుకోవడం అనేది చట్టబద్ధంగా కరెక్టే అని చెప్తుందన్నమాట. అయితే ఆ కంట్రీ ఏంటి అంటే మాల్టా అండి, ఓకే. మాల్టా ఈ రూల్ ప్రకారం ఒక అడల్ట్ దగ్గర 7 grams వరకు క్యానబిస్ పౌడర్ అనేది ఉండొచ్చు. అలాగే 4 plants వరకు వాళ్ళు గ్రో చేయొచ్చు అనమాట. ఆ ప్లాంట్ అనేది వాళ్ళు గ్రో చేయొచ్చు అనమాట, ఓకే. 4 plants and 7 grams. మాల్టా ఆన్సర్. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ విచ్ స్టేట్? ఆర్బిట్రేషన్ సెంటర్ అంటే ఏంటి? కోర్టులు ఉంటాయి కదా, సో కోర్టులు చేసే పని కూడా ఈ ఆర్బిట్రేషన్ సెంటర్స్ చేస్తూ ఉంటాయి. మనం ఒక కేసుతో కోర్టు దగ్గరికి వెళ్తే అక్కడ చాలా టైం పడుతుంది, చాలా ఏళ్ళు పడుతుంది, అండ్ మనకు చాలా లాస్ అవుతుంది కదా. సో ఇటువంటి వాటికి చెక్ పెడుతూ ఈ ఆర్బిట్రేషన్ సెంటర్స్ అనేవి ముందుకు వచ్చింది. ఇలా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే హైదరాబాద్ అండి, ఓకేనా. తెలంగాణ హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎన్వి రమణ గారు, అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఇద్దరు కలిసి దీన్ని లాంచ్ చేశారండి. మనం రీసెంట్గా ఆర్బిట్రేషన్ సెంటర్ గురించి ఏం చెప్పుకున్నాం, ఒక పాయింట్ విన్నాం. ఇండియాలోనే ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎక్కడ లాంచ్ చేశారండి? ఈ పాయింట్, ఇది రివిజన్, ఓకే. గుజరాత్లో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ కిరణ్ రిజ్జు గారు లాంచ్ చేశారు. కిరణ్ రిజ్జు గారు అంతకుముందు ఏ మినిస్టర్గా ఉండేవాళ్ళండి? స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అనురాగ్ ఠాగూర్ గారు ఉన్నారు. సో ఇవన్నీ రివిజన్ కింద, ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ అపాయింటెడ్ రిషబ్ పంత్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్? సో ఉత్తరాఖండ్ రిషబ్ పంత్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. అంటే ఉద్దేశం ఏంటి అంటే ఈయన పుట్టింది కూడా ఉత్తరాఖండ్లో అండి. రిషబ్ పంత్ కాదు, రూర్కీ, ఓకే. ఐఐటి రూర్కీ అని మీరు ఉంటారు కదా, ఆ రూర్కీ అనే డిస్ట్రిక్ట్లో పుట్టారు. సో అక్కడ యూత్కి క్రికెట్ మీద అవగాహన, అలాగే మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ వీటి మీద అవగాహన కల్పించడంలో భాగంగా ఈయన బ్రాండ్ అంబాసిడర్గా నియమించారన్నమాట. 2021 ఐపీఎల్ జరిగింది కదా, దాంట్లో రిషబ్ పంత్ ఏ టీంకి కెప్టెన్గా వహించారు? ఢిల్లీ క్యాపిటల్స్, ఓకే. ఢిల్లీ క్యాపిటల్, ఓకే. ఢిల్లీ ఈ టీంకి కెప్టెన్గా నియమితులయ్యారనమాట. అలాగే ఇది అనుకున్న బిరుదులు ఏంటి అంటే హీ ఈజ్ ద సెకండ్ యంగెస్ట్ పర్సన్ టు స్కోర్ మోర్ దెన్ 100 runs ఇన్ ఐపీఎల్ అనమాట. సెకండ్ యంగెస్ట్ పర్సన్ అండి టు స్కోర్ మోర్ దెన్ 100 runs. ఫస్ట్ ఎవరండి? సెకండ్ అన్నా కాబట్టి ఫస్ట్ ఎవరు? మనీష్ పాండే ఈజ్ ద ఫస్ట్ యంగెస్ట్ పర్సన్ టు స్కోర్ మోర్ దెన్ 100 runs ఇన్ ఐపీఎల్, ఓకే. నెక్స్ట్, ఎమ్మా రడుకను, ఓకే. ఎమ్మా రడుకను ఈ సెలెక్టెడ్ యాజ్ ద బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2021. షీ వోన్ విచ్ గ్రాండ్ స్లామ్స్ ఇన్ సింగిల్స్ కేటగిరీ? సో బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ కింద ఎమ్మా రడుకను బ్రిటిష్కి సంబంధించిన ప్లేయర్ అండి, ఓకేనా. టెన్నిస్ ప్లేయర్. ఏ సింగిల్ కేటగిరీ, ఏ గ్రాండ్ స్లామ్ ఆడారంటే యుఎస్ ఓపెన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, యుఎస్ ఓపెన్. ఎందుకంటే ఇది ఫేమస్. 44 years తర్వాత బ్రిటిష్ ఇంగ్లాండ్కి ఫస్ట్ టైం ఒక గ్రాండ్ స్లామ్ విన్నర్గా గెలిచారండి ఉమెన్ అనేవాళ్ళు, ఓకే. యుఎస్ ఓపెన్ సింగిల్స్ ఉమెన్లో ఎమ్మా రడుకను ఎవరి మీద విజేతగా నిలిచారు అంటే కెనడాకి సంబంధించిన ఎల్ ఫెర్నాజ్, ఓకే. కెనడాకి సంబంధించిన ఎల్ ఫెర్నాజ్ మీద ఈవిడ గెలుపొందారనమాట. సో ఇంగ్లాండ్కి 44 years తర్వాత ఫస్ట్ టైం గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అనేది విన్ అయ్యిందనమాట. మీరు ఇక్కడ మీకు ఆర్డర్ ఇచ్చాను చూడండి. గ్రాండ్ స్లామ్స్ ఈ ఆర్డర్లో జరుగుతాయి. ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది. ఇక్కడ కోర్ట్ ఇంపార్టెంట్. ఎటువంటి టైప్ ఆఫ్ కోర్టు మీద ఈ గేమ్ ఆడతారు అనేది హార్డ్ కోర్టు మీద ఆడతారండి, ఓకేనా. ఫ్రెంచ్ ఓపెన్ మీకు క్లే కోర్టు మీద ఆడతారు. నెక్స్ట్ వింబుల్డన్ గ్రాస్ కోర్టు మీద ఆడతారు. యుఎస్ ఓపెన్ ఇది కూడా హార్డ్ కోర్టు మీద ఆడతారు. ఏటీపీ ఫైనల్ ఇది కూడా హార్డ్ కోర్టు మీద ఆడతారు. ఇవన్నీ ఇంపార్టెంట్, ఓకే. యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్లో ఎవరు గెలిచారు అంటే డానియల్ మెడ్వెడేవ్ గెలిచారు, ఓకే, నోవాక్ జోకోవిక్ పైన. నెక్స్ట్, ఇండియా హ్యాస్ రిజిస్టర్డ్ ఇన్ 2021 ఇండియా హ్యాస్ రిజిస్టర్డ్ ద హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో అండి, ఓకే. ఎంత వచ్చింది అంటే $81.97 billion. విదేశీ పెట్టుబడులు అనేవి 3 typesలో ఉంటాయి. నేను 1 minute మీకు చెప్తాను. FII, FDI
అండ్ ఎఫ్పిఐ అని ఉంటాయి. ఎఫ్ఐఐ అంటే ఏంటి అంటే ఏదైనా ఫారెన్ కంపెనీ ఇండియాకి సంబంధించిన కంపెనీస్లో 10%, ఓకేనా, లెస్ దెన్ 10% అండి, ఓకేనా, లెస్ దెన్ 10% మాత్రమే ఉండాలి. లెస్ దెన్ 10% కనుక ఇన్వెస్ట్ చేస్తే వాటిని మనం ఎఫ్ఐఐ అంటాము, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఒకవేళ గ్రేటర్ దెన్ 10% కనుక ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. అంటే వీళ్ళు కంపెనీస్లో డైరెక్ట్గా పెట్టరు, షేర్ మార్కెట్స్లో పెడుతూ ఉంటారు అనమాట. షేర్ మార్కెట్స్లో పెడుతూ ఉంటారు, విత్డ్రా చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ బాండ్స్లో పెడుతూ ఉంటారు. ఈ ఎఫ్ఐఐ, ఎఫ్పిఐ రెండు కూడా ప్రాఫిట్స్ కోసమే అండి, ఓకేనా, వాళ్ళ ప్రాఫిట్ కోసం, వాళ్ళ క్యాపిటల్ కోసమే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఎఫ్డిఐ అనేది ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ దేశంలో వాళ్ళకి ఆ కంపెనీలో మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ కంపెనీ మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ మాత్రం $81.97 బిలియన్ మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చింది ఈ సంవత్సరం. నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద క్రియేషన్ ఆఫ్ 3 న్యూ డిస్ట్రిక్ట్స్, నేమ్లీ సిమిన్యూ, న్యూల్యాండ్ అండ్ చుకోమిడియా. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ కూడా ఏ స్టేట్కి సంబంధించి అంటే నాగాల్యాండ్ అండి, ఓకేనా, నాగాల్యాండ్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్. సో అంతకుముందు మొత్తం 12 ఉండేవి. సో ఇప్పుడు +3 యాడ్ అయ్యాయి కాబట్టి మొత్తం 15 డిస్ట్రిక్ట్స్ నాగాల్యాండ్లో ఉంటుంది. నాగాల్యాండ్ యొక్క క్యాపిటల్ ఏంటి? కొహిమా, క్యాపిటల్ కొహిమా. నాగాల్యాండ్ సీఎం ఎవరు? నిఫ్యూ రియో. గవర్నర్ ఎవరు? జగదీష్ ముఖి. ఓకే, జగదీష్ ముఖి. రీసెంట్గా నాగాల్యాండ్కి సంబంధించి న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా, టెర్రరిస్ట్ గ్రూప్ అనుకొని ఆర్మీ వాళ్ళ మీద కాల్పులు చేసింది 14 మెంబర్స్ మీద. సో అప్పుడు ఒక యాక్ట్ గురించి కూడా బాగా ప్రచారం జరిగింది ఇండియాలో, డిస్కస్ చేశారు. ఆ యాక్ట్ పేరు ఏంటి అంటే ఏఎఫ్ఎస్పిఏ యాక్ట్ అండి. ఏఎఫ్ఎస్పిఏ 1958 యాక్ట్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనమాట. దీనికి సంబంధించి చాలా లొసుగులు ఉన్నాయి. సో వాటి గురించి మీరు డీటెయిల్గా కావాలంటే చూడొచ్చు, న్యూస్లో ఉంటుంది. అండ్ నాగాల్యాండ్కి సంబంధించి మనం రీసెంట్గా ఏ పాయింట్స్ చెప్పుకున్నాము? నాగాల్యాండ్ కుకుంబర్, దీనికి జిఐ ట్యాగ్ వచ్చిందండి, కుకుంబర్. ఓకే, జిఐ ట్యాగ్స్. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు జిఐ ట్యాగ్స్ నేర్చుకొని వెళ్ళండి. రీసెంట్గా వేటికి జిఐ ట్యాగ్స్ వచ్చింది అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Prime Minister Narendra Modi has inaugurated and led the foundation stone of several development projects of worth 650 crores. ఇందాక మీకు చెప్పాను కదా December 19 గోవా లిబరేషన్ డే గురించి చెప్పుకుంటామని. సో ఈ లిబరేషన్ డే సందర్భంగా గోవాలో పిఎం నరేంద్ర మోడీ గారు కొన్ని ప్రాజెక్టులని, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ అనేది చేశారండి. సో 650 crores సంబంధించిన ప్రాజెక్ట్స్ అనమాట అవి. అలాగే దీంట్లో he also felicitated the freedom fighters of Operation Vijay. సో ఆపరేషన్ విజయ్ సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా సత్కరించుకున్నారు. ఈ ఈవెంట్ అనేది ఏ స్టేడియంలో జరిగిందని అడుగుతున్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియం. వీటి గురించి చెప్పేటప్పుడు నేను కొన్ని పాయింట్లు మీకు చెప్పాలి. అసలు గోవా లిబరేషన్ డే అంటే ఏంటి అంటే, మనకి జనరల్గా 75 years అయింది ఇండిపెండెన్స్ డే వచ్చి, 1947లో మనకు వచ్చింది. కానీ గోవాకి వచ్చింది 1961లో గోవాకి వచ్చిందండి. ఓకే, గోవాకి 1961లో ఇండిపెండెన్స్ డే అనేది December 19th వచ్చింది లిబరేషన్ అనేది. ఎవరి నుంచి? December 19th పోర్చుగీస్ నుంచి వచ్చింది, పోర్చుగీస్. సో ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసిందంటే ఆపరేషన్ విజయ్ అని ఒక ఆర్మీకి సంబంధించిన ఆపరేషన్ అనేది చేపట్టింది. దీంట్లో భాగంగా గోవా అండ్ డామన్ అండ్ డియు, ఓకేనా, డామన్ అండ్ డియు ఈ ప్రాంతాలని కూడా ఆక్యుపై చేసిందనమాట. అయితే ఇవి రెండు కూడా యూటీస్ కింద ఉండేది, యూనియన్ టెరిటరీ కింద. 1987లో 1987లో రెండు కూడా విడిపోయి గోవాని స్టేట్ కింద ప్రకటించారు, గోవా స్టేట్. సో డామన్ అండ్ డియు గోవాకి లిబరేషన్ డే అనేది ఒకటే అండి, December 19th. ఓకే, అంతవరకు ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ విజయ్ అండ్ దట్స్ ఆల్. అండ్ ఇక్కడ స్టేడియంస్ గురించి మాట్లాడుకుంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియం, హీ ఈజ్ ద ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, అయితే మనకి కావాల్సింది ఇది, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇదేంటంటే బంబోలియం అథ్లెటిక్ స్టేడియం ఉంది కదా, రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో చూసాం. గోవా బంబోలిక్ అథ్లెటిక్ స్టేడియంని రీనేమ్ చేస్తుంది. అది ఏంటి అంటే మిల్కా సింగ్ స్టేడియం. మిల్కా సింగ్ ఏంటంటే ఈయన ఫేమస్ దేనికి? మిల్కా సింగ్ ఫ్లయింగ్ సిక్ అంట దీన్ని, ఫ్లయింగ్ సిక్. ఓకే, హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు విన్ గోల్డ్ మెడల్ ఇన్ 400 meters ఈవెంట్. ఓకే, 400 meters రేస్ ఈవెంట్లో
ఈవెంట్లో ఈయన గోల్డ్ మెడల్ గెలిచారండి. ఇంపార్టెంట్ పాయింట్. విచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ డిక్లేర్డ్ లార్డ్ కృష్ణ బలరామ్ జగన్నాథ్ రథయాత్ర యాజ్ యాన్యువల్ స్టేట్ ఫెస్టివల్? సో ఏ స్టేట్ అండి? వీరు జగన్నాథ్, లార్డ్ కృష్ణ బలరామ్ జగన్నాథ్ రథయాత్ర ఉంది కాబట్టి ఒడిస్సా పెడతారు. చాలామంది తెలియకపోతుంది దీనికి ఆన్సర్, ఎందుకంటే ఒడిస్సా ఈజ్ ఫేమస్ ఫర్ జగన్నాథ్ రథయాత్ర. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి పంజాబ్. సో పంజాబ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ యొక్క సీఎం ఎవరంటే చరణ్జిత్ సింగ్ చన్నీ. ఓకే, చరణ్జిత్ సింగ్ చన్నీ అండి. ఓకే, అలాగే గవర్నర్ ఎవరు అంటే బన్వర్లాల్ పురోహిత్. గవర్నర్ వచ్చేసి బన్వర్లాల్ పురోహిత్. ఓకే, కృష్ణుడు అని వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన పాయింట్ ఏంటంటే రీసెంట్గా మనం చెప్పుకున్నాం ఏంటి, ఓకేనా, ద ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ ఫౌండర్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఈయన 25th యానివర్సరీ 125th యానివర్సరీ సందర్భంగా 125 రూపీస్ కాయిన్ని కమ్యూమిలేటివ్ కాయిన్ని లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పాము. ఓకే, అవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఇన్ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన లిస్ట్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్? ఏ స్టేట్ టాప్ అంటే ఉత్తరప్రదేశ్, బికాజ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు అక్కడ. సో అందుకని అది అవుతుంది, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉంది కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అనేవి మీకు చెప్పాలి. ఓకేనా, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 15th August 2014లో అనౌన్స్ చేశారండి. ఇది ప్రధాని మోడీ గారు పిఎంగా అయిన తర్వాత ఫస్ట్ పాల్గొన్న ఇండిపెండెన్స్ డే అనమాట. అప్పుడు అనౌన్స్ చేశారు. అదే మంత్ 20th August, ఓకే, 20th August 2014లో దీన్ని లాంచ్ చేశారండి. ఈ జన్ధన్ యోజన అంటే ఏంటి అంటే ఒక బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఓకే, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు ఒక రూపాయి కార్డు ఇస్తారు, 1 monthకి 4 విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. దీంట్లో మ్యాక్సిమం డిపాజిట్ అనేది 1 lakh వరకు మీరు పెట్టుకోగలదు, 1 lakh వరకు డిపాజిట్ చేసుకోగలదు. మంత్లీ ఎంతవరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు అంటే 10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది అంతకుముందు 5,000 ఉండేది, దాన్ని 10,000 కింద పెంచారండి. ఓకేనా, 10,000 కింద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది పెంచారు. అలాగే ఇన్సూరెన్స్, మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఓకేనా, యాక్సిడెంటల్ కవరేజ్ అంటారు. సో ఏమైనా అయితే మీకు అప్ టు 2 lakh, స్టార్టింగ్ 1 lakh ఉండేదండి. ఇది స్టార్టింగ్ 1 lakh ఉండేది, కానీ ఎవరైతే 2018 తర్వాత ఈ అకౌంట్స్ని తీసుకున్నారో వాళ్ళకి 2 lakh వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుందన్నమాట. ఇలా చాలా కొన్ని ఇంపార్టెంట్ అనమాట. సో బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ రీసెంట్గా 44 crores, ఇండియాలో మొత్తం 44 కోట్ల మందికి పైగా ఈ జన్ధన్ యోజన అకౌంట్లు కలిగి ఉన్నారని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్? బ్రహ్మోస్ ఈజ్ ఏ సూపర్సోనిక్ మిజైల్. ఓకే, సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ అండి. మీకు మిజైల్స్లో టైప్స్ ఉంటాయి, బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్. సో ఇది క్రూయిజ్ మిజైల్, దీని గురించి చూడాలన్నమాట. క్రూయిజ్ మిజైల్ సూపర్సోనిక్. బ్రహ్మోస్ అనేది ఇండియా అండ్ రష్యా కలిపి డెవలప్ చేసిన మిజైల్. దీంట్లో ఇండియా యొక్క వాటా అనేది 51% ఉంటుంది, మిగతాది రష్యా వాటా ఉంటుంది. ఓకే, రష్యా వాటా 49% వరకు ఉంటుందన్నమాట. ఓకే, ఆన్సర్ ఎవరు? అతుల్ దినకర్ రానే అండి ఈ మిజైల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా నవీన్ పట్నాయక్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద స్టేట్స్ లాంగెస్ట్ బ్రిడ్జ్ టీ సేతు అంటే బ్రిడ్జ్ అనమాట. మనం రామసేతు అని వింటాం కదా, సో బ్రిడ్జ్, సేతు అంటే బ్రిడ్జ్. టీ సేతు అని ఎందుకు పెట్టారంటే ఈ బ్రిడ్జ్ టీ షేప్లో ఉంటుందన్నమాట. అయితే ఎక్కడ ఏ రివర్ మీద దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు? ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ గారు ఇనాగ్రేట్ చేశారు కదా, ఆ బ్రిడ్జ్ ఏ నది మీద కట్టారు అంటే మహానది. ఓకే, మహానది. ఒడిస్సాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఒడిస్సాలో ఫేమస్ మెరైన్ పార్క్ ఉందండి, మెరైన్ శాంచురీ అంటారు. ఓకే, మెరైన్ శాంచురీ సాగర్మాత. ఓకే, సాగర్మాత మెరైన్ శాంచురీ అంటారు. దేనికి ఫేమస్ అంటే ఆలివ్ రిడ్లే టర్టిల్. ఓకే, ఆలివ్ రిడ్లే టర్టిల్ వీటికి ఫేమస్ మెరైన్ సెంచురీ, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే రీసెంట్గానే ఒడిస్సా కోస్ట్లో డిఆర్డిఓ, ఒడిస్సా కోస్ట్లో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి డిఆర్డిఓ ఒక మిజైల్ని కూడా టెస్ట్ చేసిందండి. సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. దాని పేరు వచ్చేసి ప్రాలే. ఓకే, ప్రాలే అనే మిజైల్ని కూడా ఒడిస్సా కోస్ట్లో నుంచి ప్రయోగించిందనమాట. ఓకే, నెక్స్ట్. విచ్ స్టేట్ అసెంబ్లీ హ్యాస్ పాస్డ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మాబ్ వైలెన్స్ అండ్ మాబ్ లించింగ్ బిల్ 2021? ఏ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే ఈ పథకాన్ని అంటే, ఓకే, ఈ యాక్ట్ని ఏ గవర్నమెంట్
ప్రవేశపెట్టిందంటే జార్ఖండ్ అండి. ఓకేనా, జార్ఖండ్ కాబట్టి జార్ఖండ్ యొక్క సీఎం ఎవరు? హేమంత్ సోరెన్. రాస్తున్నాను, హేమంత్ సోరెన్. అలాగే గవర్నర్ ఎవరండి జార్ఖండ్కి సంబంధించి? రమేష్ బయాస్. ఓకే, రమేష్ బయాస్. 2020లో జార్ఖండ్ నుంచి ఒక వస్తువుకి జిఐ ట్యాగ్ వచ్చింది. ఓకేనా, అంటే ఒక ఆర్ట్కి ఒక జిఐ ట్యాగ్ ఇచ్చారు. అది ఏంటి అంటే షొరాయ్ కోవార్ పెయింటింగ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ అనేవి డెప్త్గా అడుగుతున్నారు కాబట్టి 2020కి సంబంధించిన జిఐ ట్యాగ్ కూడా నేను చెప్పాల్సి వచ్చింది. షొరాయ్ కోవార్ పెయింటింగ్కి జిఐ ట్యాగ్ అనేది లభించిందండి 2020లో. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ఫినాన్స్ మినిస్ట్రీ, అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్డ్ బై 53.5% టు డాష్ షో ఫర్ దిస్ ఫిజికల్ ఇయర్. ఈ క్వశ్చన్కి అసలు మీనింగ్ చెప్తాను మీకు. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి? జనరల్గా మనం ప్రతి ఇయర్ కూడా ట్యాక్స్ అనేది కడుతుంటాం. మన శాలరీ మీద కానీ వస్తువుల మీద కానీ ఒక ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటాం కదా. సో ఆ ట్యాక్స్ మీకు పోయిన సంవత్సరం ఒకవేళ 100 రూపీస్ అయ్యి అనుకోండి, ఈ సంవత్సరం కూడా 100 రూపీస్ అవుతాయని అంచనా వేసుకొని మీరు క్వార్టర్లీ కింద గవర్నమెంట్కి పే చేశారనుకోండి, మీకు కొంత బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి గవర్నమెంట్ నుంచి. లైక్ మీరు పోయినసారి ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ ట్యాక్స్ కట్టారనుకోండి, దాంట్లో 90% వరకే మీరు ఈ సంవత్సరం ట్యాక్స్ అనేది కట్టొచ్చు అనమాట. ఓకే, ఈ సంవత్సరం మీరు ట్యాక్స్ అనేది కట్టొచ్చు 90% వరకే. అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ఓకేనా, మీరు ఒకవేళ ట్యాక్స్ ఇలా మంత్లీ కింద కట్టకపోతే మీకు 1% పర్ మంత్ అలా మీకు ట్యాక్స్ అనేది వేస్తూ ఉంటారు. సో ఇది కూడా మీకు అజంప్షన్ ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు తగ్గిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇలా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పోయిన సంవత్సరం మీద 53.50% అనేది ఇంక్రీజ్ అయింది. పోయిన సంవత్సరం 2021 కానీ అప్రాక్సిమేట్గా 3 lakh crore అనేది అడ్వాన్స్ ట్యాక్స్ ఉంది. అది ఇప్పుడు ఎంత అయిందంటే 4.6 lakh crore అయింది. సో ఎంత పెరిగింది అంటే 53.50% అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే డైరెక్ట్ ట్యాక్స్ కూడా ఇంక్రిమెంట్ అయిందండి. ఓకేనా, 2020-21 ఓకే 2020-21 గాను డైరెక్ట్ ట్యాక్స్ 5.88 lakh ఉందండి. అది ఇప్పుడు ఎంత అయింది అంటే 9.45 lakh అయింది. సో అది కూడా ఇంక్రీజ్ అయింది. అది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే 60.8% వరకు ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. మనకు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ వచ్చేసి 4.6 lakh. ఓకే, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ చెలో మొబైల్ అప్లికేషన్ చెలో స్మార్ట్ కార్డ్స్ ఫర్ కన్వీనియంట్ ఆఫ్ బస్ ట్రావెల్. ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. మహారాష్ట్ర సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆదిత్య ఠాక్రే. ఓకే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆదిత్య ఠాక్రే గారు లాంచ్ చేశారండి. ఓకే, నెక్స్ట్, ఆర్బీఐ హ్యాస్ ఎంపానల్డ్ విచ్ బ్యాంక్ యాజ్ ఏజెన్సీ బ్యాంక్ టు అండర్టేక్ బ్యాంకింగ్ బిజినెస్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను ఏజెన్సీ బ్యాంక్స్ గురించి ఇందాకే. సో సిఎస్బి బ్యాంక్ ఆన్సర్ వచ్చేసి సిఎస్బి బ్యాంక్. దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్యాథోలిక్ సిరియన్ బ్యాంక్ అండి. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ త్రిశూర్ డిస్ట్రిక్ట్, కేరళ. ఓకే, త్రిశూర్ కేరళలో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఓకే, అక్కడ వరకు మీకు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఎండి అండ్ సిఇఓ కూడా నేను చెప్తాను. ఎండి అండ్ సిఇఓ వచ్చేసి రాజేంద్రన్ చిన్న వీరప్పన్. ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు మీరు, రాజేంద్రన్ చిన్న వీరప్పన్. ఓకే, సిఎస్బి బ్యాంక్. విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ ఏ కో-లెండింగ్ అగ్రిమెంట్? సో యూగ్రో క్యాపిటల్తో కలిసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఇది ఒక ఎంఓయూ అగ్రిమెంట్ చేసుకున్నారు అనమాట. 1,000 crore. ఓకే, 1,000 crore వరకు ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి లోన్ ఇవ్వాలి అఫోర్డబుల్ రేట్స్ మీద. ఓకే, యూగ్రో క్యాపిటల్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడ్ అన్ అగ్రిమెంట్ ఓకే టు ఆఫర్ 1,000 crore rupees loan at affordable rates to MSME sector. Which of the following team has won Asian Champions Trophy men's hockey tournament held in Dhaka, Bangladesh? సో బంగ్లాదేశ్లో జరిగిందనమాట ఏషియన్ ఛాంపియన్స్ టోర్నమెంట్. దీంట్లో సౌత్ కొరియా ఉందండి. సౌత్ కొరియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, సెకండ్ జపాన్ ఉంది, థర్డ్ ఇండియా అండి. పాకిస్తాన్ మీద గెలిచింది. థర్డ్ ఇండియా పొజిషన్. ఓకే, ఇండియా పొజిషన్ థర్డ్ అనమాట. బంగ్లాదేశ్లో జరిగింది. ఎక్కడ జరిగింది, ఏ స్టేడియంలో జరిగిందంటే మౌలానా బసానీ హాకీ స్టేడియం. రాస్తున్నాను, మౌలానా బసానీ హాకీ స్టేడియం. ఓకే, ఈ స్టేడియంలో జరిగింది. స్టేడియంస్ కూడా ఇంపార్టెంట్ పేర్లు.
ఓకే, డిఫికల్ట్ చేస్తున్నారు కరెంట్ అఫైర్స్ అనేది, అందుకని డీటెయిల్గా చెప్తున్నాను. అకార్డింగ్ టు హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్స్, యాడింగ్ హౌ మెనీ యూనికార్న్స్ ఇన్ సింగిల్ ఇయర్ హ్యాస్ హెల్ప్డ్ ఇండియా టు డిస్ప్లేస్ యూకే ఫ్రమ్ థర్డ్ పొజిషన్. సో 33. యూనికార్న్ అంటే ఇది జంతువులకి సంబంధించింది ఏం కాదు, అంటే ఐ మీన్ పొరపాటు పడవచ్చు. ఏంటి యూనికార్న్స్ అంటే ఏంటి అంటే అన్లిస్టెడ్ కంపెనీ అండి. అన్లిస్టెడ్ కంపెనీస్ విత్ నెట్ వర్త్ ఆఫ్ $1 billion. ఓకే, $1 billion సంపద కలిగిన కంపెనీస్ కనుక ఆ దేశాల్లో ఉంటే వాటికి అన్ని యూనికార్న్ అనమాట. ఒక కంపెనీకి 1 యూనికార్న్. ఈ విధంగా ఇండియా అనేది పోయినసారి 4th పొజిషన్లో ఉంది, ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పొజిషన్లోకి వచ్చిందనమాట. మొత్తం ఇలా 33 కంపెనీలు అనేవి ఇండియాలో అన్లిస్టెడ్ $1 billion నెట్ వర్త్ కలిగిన కంపెనీస్ ఉన్నాయి. ఓకే, యూకేకి ఎన్ని యాడ్ చేసిందంటే 15 కంపెనీస్ మాత్రమే యాడ్ చేసుకోగలిగింది. టాప్ పొజిషన్లో యుఎస్ఏ ఉంది, నెక్స్ట్ చైనా ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్యాబ్రియల్ బొరిక్ హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? హీ ఈస్ ద గ్యాబ్రియల్ బొరిక్, హీ ఈస్ ద యంగెస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా. ఓకే, సో ఇప్పుడు వరకు మనం టాప్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము. మీరు రివిజన్ చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ఎన్ని చదివారు అన్నది ముఖ్యం కాదు, ఎన్ని గుర్తుపెట్టుకున్నారు అనేది ముఖ్యం. మీరు కంటిన్యూస్గా రివిజన్ చేస్తూనే ఉండండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు అవైలబుల్లోనే ఉన్నాయి యూట్యూబ్లో, మీరు అవి కూడా చూడవచ్చు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా రివిజన్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.